విదేశీ పక్షుల్ని చూడటానికి మీరు విదేశాల దాకా వెళ్తున్నారా? ఇప్పుడు అవసరం లేదండి. వలసొచ్చే విదేశీ పక్షులు ఈ లేక్లో మీరు పెద్ద సంఖ్యలోనే చూడవచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈరోజు మనం ఉన్నాం హైదరాబాద్స్ ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ లేక్ అయిన అమీన్పూర్ లేక్ దగ్గర అయితే ఉన్నామండి. శీతాకాలంలో వలసొచ్చే విదేశీ పక్షుల్ని ఇక్కడ మనం పెద్ద సంఖ్యలో గమనించుకోవచ్చు. నేచర్ లవర్స్ మీకు చాలా మంచి స్పాట్. ఫోటోగ్రఫీస్కి, వీడియోగ్రఫీస్కి మంచి ప్లేస్ అండి ఇది. అంతేకాదండి, ఈ లేక్ దగ్గర మనం చాలా గమనించుకోవచ్చు. పొల్యూషన్కి చాలా దూరంగా ప్రకృతి ఒడిలో మనం ఈ లేక్ని ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. చూసారు కదా, అక్కడ ఒక టెంపుల్ కూడా ఉందండి. అంతేకాదు ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. చాలామంది తన పిల్లల్ని తీసుకొచ్చి ఈ నేచర్లో చక్కగా వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా, ఈయన తెప్ప వేసుకొని లోపలికి వెళ్ళి చేపలు కూడా పడుతున్నారు. ఈ చేపల్ని ఇదే అమీన్పూర్ లేక్కి కార్నర్లో అమ్ముతున్నారు కూడా. నేను మీకు అది కూడా చూపిస్తాను. లైవ్ ఫిష్ కూడా ఉన్నాయి ఇక్కడ అమ్ముతున్నారు, అది కూడా మనం చూసుకుందాము. మన హైదరాబాద్లో మొట్టమొదటి బయోడైవర్సిటీ లేక్గా గుర్తింపు పొందిందండి ఈ అమీన్పూర్ లేక్ అనేది. తప్పకుండా విజిట్ చేయండి. పక్షులు చూసారు కదా, ఈ నేచర్ చూసారా ఎంత బాగుందో. సో ప్రతి ఒక్కరు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించారా, విదేశీ పక్షులు ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నాయో చూడండి. చక్కగా ఆ నీటి మీద తేలుతూ మనకి మంచిగా కళ్ళకి విందుగా ఐ ఫీస్ట్ అనే చెప్పాలి ఈ అమీన్పూర్ లేక్ అనేది. ఈ చెట్టు మీద చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో. మీలో ఎవరికైనా ఈ పక్షుల పేర్లు తెలిస్తే తప్పకుండా మాకు కమెంట్ చేసి తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫుడీ అండ్ ట్రావెల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునేటప్పుడు పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మేము ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా వీడియోస్ ఫాలో అవ్వచ్చు. ఈ కొండ మీద చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో. ఇది అమీన్పూర్ లేక్కి డెడ్ ఎండ్కి వచ్చామంటే మొత్తం కార్నర్కి వచ్చేస్తే మనం ఇక్కడ కొండ మీద పక్షులను అయితే చూసుకోవచ్చు. అలాగే మీకు చెప్పాను కదండి, చేపల్ని పట్టి ఇక్కడ అమ్ముతున్నారని. తెప్పలు ఇందాక మనం చూసాం కదా, ఒక పెద్ద ఆయన చేపలు పడుతున్నారు కదా, వీటిని ఇక్కడ అమ్ముతారనమాట. చాలామంది ఇక్కడికి వచ్చి చేపలు కొనుక్కుంటున్నారండి. ఎవరైనా కొనుక్కోవాలంటే లైవ్ ఫిష్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇది చూడండి, నీటి మీద నుంచి ఒక్కసారిగా పైకి ఎగిరిన పక్షి. ఈ అద్భుతమైన క్షణాన్ని మా కెమెరాల్లో మేము క్యాప్చర్ అయితే చేశాము. మీరు కనుక ఈ లేక్కి వెళ్ళారంటే ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు ఎన్నో అక్కడ చూడొచ్చు. ఎంత అందంగా ఉందో చూడండి ఈ అమీన్పూర్ లేక్. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ ఫిష్ అయితే సేల్ చేస్తారనమాట. అంటే చెరువులో పట్టిన చేపల్ని ఇక్కడ అమ్ముతారు. ఇది చూడండి, ఏవి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుందన్నమాట. ఈ చిన్న కుక్క పిల్ల ఫాలో అవుతుందన్నమాట మమ్మల్ని. సో దాన్ని కూడా క్యాప్చర్ చేసాము. మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ నేచర్ని కానండి. ఇక్కడ మొత్తం అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పక్షులు చూడండి పెద్ద సంఖ్యలో చక్కగా నీటి మీద తేలుతూ ఉన్నాయి. ఇది ఎక్కడనేది మీకు చెప్తాను. మామూలుగా అమీన్పూర్ లేక్ వచ్చిన వాళ్ళందరూ చేపలు అమ్మేది నేను మీకు చూపించాను కదండి, అక్కడ దాకా వచ్చేసి వెన్ను తిరుగుతున్నారు. అలా కాదు, మీకు ఒక కొండ చూపించాను కదండి, కొండపైన పక్షులు నుంచొని ఉన్నాయి. దాన్ని కనుక మీరు దాటారంటే ఈ అద్భుతమైన దృశ్యం మీకు అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. చూసారా ఎంత పెద్ద సంఖ్యలో పక్షులు ఇక్కడ చక్కగా నీటి మీద తేలుతూ ఉన్నాయో. ఇలాంటి వ్యూ మీరు చూడాలంటే తప్పకుండా ఈ లేక్కి విజిట్ చేయాల్సిందే. అంతేకాదండి, పక్షులపైన పరిశోధన చేసే వాళ్ళకి ఇది ముఖ్యమైన ప్రదేశం అనే చెప్పుకోవాలి. కొన్ని పక్షులు నీటి మీద తేలుతూ, కొన్ని పక్షులు అప్పుడే నీటి మీద నుంచి ఆకాశానికి ఎగురుతూ ఉండే ఈ దృశ్యాలు చూడాలంటే ఈ లేక్కి విజిట్ చేయాల్సిందే. ఇదండి మన అమీన్పూర్ లేక్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.